హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ 6వ రోజు దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించే నైవేద్యం రవ్వ కేసరి. ఈ రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం ఒక గిన్నె తీసుకుని 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. అలాగే నేను ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ మీకు నచ్చకపోతే కొద్దిగా కుంకుమ పువ్వును వేసుకోండి, సరిపోతుంది. దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఈ వాటర్ని మరగనివ్వాలి. వేరొక స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు అలాగే ఎండు ద్రాక్ష వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి 1 కప్పు రవ్వ వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ రవ్వను ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతుంది. ఈ రవ్వ బాగా ఫ్రై అయితేనే కేసరి మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. కొద్దిగా కలర్ మారి మంచి సువాసన వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము వేడి చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వ ఉడికి బాగా దగ్గరకు పడే విధంగా ఉడికించుకోండి. ఈ విధంగా రవ్వ బాగా దగ్గరకు పడే విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి చక్కెర వేసుకోవాలి. 1.5 కప్పు చక్కెర వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. 1 కప్పు రవ్వకు 1.5 కప్పు చక్కెర పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ తక్కువగా తినేటట్టుంటే కొద్దిగా తక్కువగా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కెర కరిగే విధంగా ఉడికించుకోండి. ఇది చక్కెర కరిగిన తర్వాత మరి కొంచెం లూజ్గా అవుతుంది. ఈ విధంగా చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గరకు పడుతుంది. ఈ ప్రాసెస్లో చేసినట్లయితే ఒక్కరోజు మొత్తం రవ్వ కేసరి ఇదే విధంగా సాఫ్ట్గా ఉంటుంది, గట్టిపడకుండా. చూసారు కదా, అమ్మవారికి సమర్పించే రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.